గత 10 రోజుల కింద భారతీయ రాష్ట్ర సమితి తరపున మేమందరం కూడా కార్పొరేటర్లం ఒక ప్రెస్కు అడ్రస్ చేయడం జరిగింది. కమిషనర్లకు కక్కుర్తి పడకండి, టెండర్ను క్యాన్సిల్ చేయకండి అని. దళారీ వ్యవస్థ పోవాలి, టెండర్లన్నీ వెంటనే ఆమోదించాలి, ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేసిన 15 రోజుల తర్వాత కమిషనర్ గారు స్వయంగా మేము వెళ్ళి అడిగితే ఏమన్నారంటే, సార్ ఇవాల్యుయేషన్ అవుతుంది, టెండర్లు ఓపెన్ చేస్తున్నాం, ఇవాల్యుయేషన్ అయిపోయింది అని స్వయంగా ఎస్సీ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కానీ నిన్న యుద్ధ ప్రాతిపాదికన ఆగ మేఘాల మీద రాత్రి 10:30కు కమిషనర్ గారి ఇంట్లో స్వయంగా అధికారులు వెళ్ళి టెండర్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రో ఈ రోజు వరకు కూడా పెట్టలేదు. ఇప్పటిదాకా కూడా ఆన్లైన్లో కేవలం ఒకే ఒక పదాన్ని పెట్టింది, ఏంటంటే ఎవరెవరైతే కాంట్రాక్టర్లు పాల్గొన్నారో ఆ పాల్గొన్న వాళ్ళకు కేవలం ఒక మెసేజ్ పంపిండ్రు. ఒక మెసేజ్, ఆ మెసేజ్ ఏంటంటే టెండర్ క్యాన్సల్ రిజెక్టెడ్ అయిపోయింది, మీ అన్ని క్యాన్సిల్ చేసినామని. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా అసలు ఏ గ్రౌండ్లో దీన్ని మనం క్యాన్సిల్ చేసినాం, ఎందుకు క్యాన్సిల్ చేసినాం, పూర్తి వివరాలతో ఎక్కడ కూడా ఆన్లైన్లో ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. నేను ఈరోజు కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని అడుగుతున్నా. కలెక్టర్ గారు కొత్త మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం మీకే కదా పవర్స్ ఉన్నాయి, మీకు తెలియకుండా అవుతుందా? నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, ఏంది కక్కుర్తి? ప్రజల రక్తం తాగేందుక? నేను బండి సంజయ్ని అడుగుతున్నా. ఈరోజు 2 పార్టీలు పరిపాలిస్తున్న కేంద్రంలో, ఒకటి రాష్ట్రంలో. నేను బండి సంజయ్ని అడుగుతున్నా, ఇంకా రక్తం తాగుతారా? ఇంకేం చేస్తారు? డెవలప్మెంట్ కావాలి, ఎన్నికలైనాక రాజకీయాలు లేవు, రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడే. దాని తర్వాత మేము మంచి దోస్తులం, బాగా పనిచేస్తాం, అష్టచమ్మ ఆడుకుంటాం అని చెప్పిన వాళ్ళు మీరు మరి టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? బండి సంజయ్కు తెలవకుండా, పొన్నం ప్రభాకర్కు తెలవకుండా ఈ టెండర్లు క్యాన్సిల్ అయినాయా? అయితే మీరు ఇద్దరు కూడా వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. ఇంత పెద్ద కార్పొరేషన్, ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్, అక్కడ జరిగే విషయాలు మీకు తెలియదా? మీ ఇద్దరు ప్రమేయం లేదా? మీరు ఇద్దరు కకృతి పడలేదా? మేయర్ ఎవరు? మేయర్ ఏ పార్టీకి సంబంధించిన మేయర్? బీజేపీకి సంబంధించిన మేయర్. ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరిది? పొన్నం ప్రభాకర్ది. నేను ఈరోజు ఒక మాట్లాడుతున్నా. ఇదే సిడిఎంఏ గారు 50 కోట్ల పనులను అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చుకుంటూ వెంటనే టెండర్ పెట్టాలని స్వయంగా ఆమె ఉత్తరం రాసింది, మున్సిపాలిటీకి రాసిన ఉత్తరం. ఇక పన్నుల సంగతి కూడా ఆమె ఏం రాసిందంటే, ఇక జియో ఇచ్చింది, జియో నంబర్ 715 ఆమెనే ఇచ్చింది. ఇది జియో నంబర్ 715. ఏమన్నది? విలీన గ్రామాల వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని స్వయంగా ఆమె అదేమంటారు వీడియో కాన్ఫరెన్స్లో చెప్తే, ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే బండి సంజయ్ ఇద్దరు ఎన్నికలలో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినారు? 50 కోట్లు తీసుకొచ్చిన, 50 కోట్లు టెండర్లు పెట్టినా అవి డబ్బాలలోనే ఓపెన్ చేసేది ఉందన్నాడు సంజయ్. ఇదే పొన్నం ప్రభాకర్ ఎక్కడ మాట్లాడిండు? రాంపూర్లో మైక్ పట్టుకొని ఏమన్నాడు? 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము, ఆ నిధులు ఓపెన్ అయితే విలీన గ్రామాలన్నీ కూడా డెవలప్ చేద్దామన్నాడు. ఇవి మీరనే కదా, ఎక్కడ పెట్టుకుంటారు ఇద్దరు తలకాయలు? ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతున్నా. ఈరోజు బండి సంజయ్ బీజేపీ పార్టీ గెలిచినాక ఇటు కాంగ్రెస్ పార్టీ మన పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరు కలిసి
కరీంనగర్ నగరంలో ఉన్న 64,000 ఇళ్లలో 18,000 ఇండ్లకు ట్రిపుల్ ట్యాక్స్ వేసారు. 18,000 ఇండ్లకు. దయచేసి మీ దగ్గరికి వస్తున్నారు కావచ్చు, అయ్యో నాకు వెంటనే ట్యాక్స్ పెరిగిపోయాయి, అడిగి ఇంత ట్యాక్సా నాకు తెలియదని ఎవ్వరికి నోటీస్ ఇవ్వలేదు. ఎవ్వరికి కూడా ఒక్క నోటీస్ ఇవ్వలేదు. దయచేసి చెప్తున్నా, టెండర్లలో కమిషన్ పంచుకోవడానికి, వాళ్ళ చుట్టాలకు టెండర్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ రావాలి, ఇక్కడ పనిచేయాలా, బండి సంజయ్ మనుషులు వచ్చి ఇక్కడ పనిచేయాలా, అందుకు ఆమె టెండర్ క్యాన్సిల్ చేసింది. ఎందుకు ఇంత కకృతి? గ్రామ పంచాయతీల విలీనమైన వాళ్ళు అయ్యో అయ్యో ఇప్పుడు పనులు అవుతాయా, ఎప్పుడు మాకు నీళ్ళు వస్తాయా, అందుకేనా మీ కోట్లు వేసింది. ప్రతిరోజు వచ్చే నీళ్ళు 2 రోజులు దాని గురించి మాట్లాడే, 18,000 ఇళ్ళ గురించి మాట్లాడలే. టెండర్లకు వచ్చే వరకు, ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా, టెండర్లకు వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ బలమైందా, బీజేపీ పార్టీ బలం ఉందా, మేము 2 పార్టీలు కలిసి పంచుకోవాలా, ఆలోచన తప్ప ఇంకేది లేదు. నేను కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని అడుగుతున్నా, అసలు ఏ గ్రౌండ్లో మీరు క్యాన్సిల్ చేసిండ్రు, ఎవరి ఆదేశంతో క్యాన్సిల్ చేసిండ్రు, ఏం పొరపాట్లు ఉన్నాయి? ఇవాల్యుయేషన్ అయినాయి కదా, ఇవాల్యుయేషన్ అయినాక కూడా ఎందుకు మీరు ఓపెన్ చేయలేకపోయినరు, ఎందుకు వర్క్ ఆర్డర్ ఇవ్వలేకపోయినారు వాళ్ళకు? మరి ఇదే మేయర్, ఇదే కమిషనర్ కలిసి ఒక కడ కొబ్బరికాయ కొట్టిరు. ఈ డబ్బులల్లా ఒక కొబ్బరికాయ కొట్టిర్రు పని స్టార్ట్ అని. కొబ్బరికాయలు కొట్టింది వీళ్ళు. మరి ఏ ముఖం పెట్టుకొని కొట్టిండు మేయర్ సాబ్ కొబ్బరికాయ? బండి సంజయ్ చెప్పాను, మీరు చెప్పాలా బండి సంజయ్? నా ముఖం చూసి ఒట్లయినట్టే చేసి, నీ ముఖం చూసి మేయర్ చేస్తుంది, మీ ముఖం చూసి 18,000 మంది ఇళ్ళలో ట్యాక్స్ పెంచుతుంది, మీ ముఖం చూసినాక రోజు వచ్చే నీళ్ళు 2 రోజులకు ఒకసారి రాబట్టే, రోజు 30 నిమిషాలు వస్తాయి, ఇప్పుడు 20 నిమిషాలు కూడా రాకపోయా. మరి ఎవరి ముఖం చూడాలి ఇప్పుడు? కాబట్టి ఏదో టెండర్లు క్యాన్సిల్ అయినాయో దీన్ని తప్పనిసరిగా మేము న్యాయస్థానానికి ఆశ్రయిస్తాం. ఎందుకు క్యాన్సిల్ చేయవలసి వచ్చింది? కమిషనర్ కకృతి ఎందుకు పడ్డారు? డబ్బాలు సంపాదించే మార్గాలు బాగున్నాయి, గెలిచి 35 రోజులైంది, 40 రోజులైంది. కార్పొరేటర్లు ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదు, ఒక్క మోరి కూడా సాఫ్ చేస్తలేడు. వాళ్ళకి ఏ రకంగా పనిచేయాలని తెలియదు. 30-45 రోజులైంది, ఇప్పటిదాకా మీటింగ్ పెట్టి పరిచయాలు లేవు. దాని మీద ధ్యాసనే లేదా మీకు? ధ్యాసనే లేదు. కేవలం డబ్బులతోటి కూడుకున్న వాటిపైనే మీ ధ్యాస, మీ యాస, మీ భాష అన్ని. ఎన్ని డబ్బులు వస్తాయా, ఎట్లా సంపాదించాలని. ఎందుకు బీజేపీ వాళ్ళకి కాంట్రాక్ట్ రావాలా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ చుట్టాలకి కాంట్రాక్ట్ రావాలా? పార్టీలో ఎందుకు క్యాన్సిల్ చేశారు? పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ పూర్తి వివరణ ప్రజలకు ఇవ్వాలి. విలీన గ్రామ పంచాయతీల ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి. ఇక మేము రోడ్ ఎందుకు క్యాన్సిల్ చేసామని. నిజంగా మీకు చీము రక్తం కనుక ఉంటే వీళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది. ఎందుకు క్యాన్సిల్ చేసినామని. ఇంకా ఘోరం, మీకు ఇంకొక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, ఆత్మహత్య చేసుకోవాలి. మా మేయర్కే తెలియదు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ మేయర్కే తెలియదు ఇది ఎందుకు క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసేది కనుక మేయర్ ఉంటే మరి కమిషనర్ ఇంట్లో రాత్రి 11 కొట్టంగా ఎందుకు అయింది? మున్సిపల్ లేదా? మున్సిపల్ వ్యవస్థ లేదా? అంటే మేయర్ కూడా లోపల తెలుసు ఇది క్యాన్సిల్ కావాలి అనే ఆలోచన వచ్చిందనంటే ఏమనుకోవాలి చెప్పుర్రి. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సిడిఎంఏ గారు మీరు ఇచ్చిన జీవో మీరే వయలేషన్ చెప్తుండ్రు. మేము ఎక్కడ వర్క్ అడగలేదే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బొమ్మకల్లో ఇన్ని కోట్లు, రేకుర్తిలో ఇన్ని కోట్లు, మల్కాపూర్లో 10 కోట్లు, ఇట్లా అల్గునూరులో 3 కోట్లు, ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చేసిర్రు. అప్పుడు ఏ గవర్నమెంట్ లేదు, స్పెషల్ ఆఫీసర్ పీరియడ్, మాకు సంబంధమే లేదు బీఆర్ఎస్ వాళ్ళకు. కానీ గెలిచినాక వెంటనే కొత్త వర్కులు పెట్టాలా? ఉన్న వర్కులు క్యాన్సిల్ చేసిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది, బీజేపీ పార్టీ. ఎంత అన్యాయం! కరీంనగర్ ప్రజలారా గమనించండి. ఏ నమ్ముకొని ఓటు వేసినామో ఈరోజు వాళ్ళు మనకే అన్యాయం చేస్తున్నారు.
18,000 కుటుంబాలకు 18,000 ఇళ్లకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ట్యాక్స్ ఎందుకు పెంచిండ్రు? వితౌట్ నోటీస్ ట్యాక్స్ పెంచే అధికారం మీకు ఉందా? ఉంటే దయచేసి మీరు చూపించాలి. 100 రూపాయల ట్యాక్స్ అనేది 300 అంటే 3 టైమ్స్ పెంచింది. 3 టైమ్స్. ఒకవేళ 5,000 ఉంటే 15,000. ఎక్కడన్నా నోటీస్ ఇవ్వకుండా పెంచే అధికారం మీకు కనుక ఉంటే దయచేసి దండం పెడతా ఆ పుస్తకాలు చూపించండి. ఎక్కడన్నా ఉంటే. కాబట్టి ఇటే తప్పులు అన్యాయాలు చేయకూడదు ప్రజలతోటి. ప్రజలు చాలా మంచోళ్ళు, గొప్పోళ్ళు, మంచి అధికారాన్ని ఇచ్చిండ్రు. మేము మమ్మల్ని అందరినీ పక్కన పెట్టిన పక్కన కూకున్నాం. పరిపాలనలు మాత్రం ఇలాంటి అన్యాయాలు చేస్తే సహించేది లేదు. ఇంకా పార్టీ పరంగా ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మా నాయకులందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి మాకు సమయం చర్చించడానికి అవకాశం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, న్యాయస్థానాన్ని మాత్రం ఆశ్రయిస్తాం. జై తెలంగాణ.